గోర్ల చొక్క నవీన్ గాడు పెద్ద సినిమా విషయంలో చేసిన కామెంట్స్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క అదృష్టం ఏంటి అని చెప్పేసి అంటే మొత్తం ఇండియాలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా ఇంత గొప్ప ప్రేక్షకులు ఎక్కడా లేరు. ఇక మా దురదృష్టం ఏంటి అని చెప్పేసి అంటే ఇంత దౌర్భాగ్యపు రివ్యూ రైటర్లు కూడా ప్రపంచంలోనే కాదు యూనివర్స్లోనే లేరు. ఏలియన్స్లో కూడా ఇంత నీచులు ఎక్కడ కూడా ఉండరు, కన్ఫామ్గా చెప్తున్నా. వీళ్ళ అదృష్టం బాగుండి ప్రతి రివ్యూ రైటర్ ఎవడైనా సరే వాడు ప్రసాద్ మల్టీప్లెక్స్ బయట రివ్యూ లేపో దగ్గర నుంచి ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా చేసేవాడి వరకు అందరిని ఆదరించే ఘనత తెలుగు ప్రేక్షకులది. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఒక్కొక్కడు ఏమి రెచ్చిపోతున్నాడు రా బాబు సబ్స్క్రైబర్స్ని చూసుకొని తెలుగు సినిమాను చంపేయడానికి కంకణం కట్టుకున్నారా మీరు. సినిమా వచ్చాక రివ్యూ ఇచ్చి చావంటారా? ఆగట్లేదా ఎవడికి? సినిమా రాకముందు రివ్యూలు. పోనీ నువ్వేమైనా ప్రివ్యూ చూసావా? సినిమా ఏమన్నా మొత్తం ఫస్ట్ కాపీ రెడీ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా రెడీగా ఉందా, గ్రాఫిక్స్ అన్నీ పూర్తయిపోయాయి అంటే లేదు. జస్ట్ ఒక స్టోరీ విన్నాడంట వీడు, ఎవడో చెప్తే విన్నాడంట. ఎవడు చెప్పారా నీకు? సరే వాడు బాగా చెప్పలేదేమో స్టోరీ నీకు. మరి స్టోరీ వాడు చెప్తే అది వినేసి నువ్వు సినిమా రివ్యూ ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు ఎవడురా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవడివి దేవుడివా? అంటే ఇప్పుడు డెస్టినీ ఇట్లా జాతకం చూసి చెప్పేస్తావేంది? నువ్వు ఇట్లా వినేసి ఇది ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పేస్తున్నావా? అంటే కథ నీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు చికిరి అంటూ ఎంత పెద్ద గొప్ప ఇట్టు పాటలు తీసినా సరే 100 కోట్ల వ్యూస్ యూనివర్సల్గా రీచ్ వచ్చినా సరే ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుద్దని చెప్పేసి నువ్వు డిసైడ్ అయిపోతున్నావు. నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోవాలి. ఓకే రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అని చెప్పి డిసైడ్ అయిపోయి ఎవ్వడు కూడా థియేటర్కి వెళ్ళొద్దా? ఎవడురా నువ్వు అసలు యథామోహం వేసుకొని? వాళ్ళు ఎంత కష్టపడి తీస్తున్నారో సినిమా 200-300 కోట్లు పెట్టేసి ఆ సినిమా నువ్వు స్టోరీ విని జడ్జ్ చేసేస్తావా? స్టోరీ బాగుంటే సినిమా ఆడేస్తుందా? మరి ఎందుకు ప్రజెంటేషన్లు 100 కోట్లు, ఇవన్నీ గ్రాఫిక్స్లు, మేకింగ్ ఖర్చులు, హీరోయిన్ తీసుకురావడాలు, కాంబినేషన్లు సెట్ చేయడాలు, స్క్రీన్ ప్లేలు, ఇవన్నీ ఎందుకు? మరి కథ బాగుంటే హిట్ అయిపోద్ది కదా. ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో పనిచేస్తున్నావు అంటారు, నాకు అర్థం కాదు. కథ వినేసి అదనేమంటారు రివ్యూలు ఇచ్చేయడానికి. అరే పిచ్చనా కొడక, నీకు ప్రతి ఒక్కడు కూడా చెప్తున్నాను, సినిమా వచ్చేదాకా ఆగండి. వాడోగడు బార్బల్ గాడోగడు ఆ టీజర్ ట్రైలర్ నుంచి మొదలు పెట్టేస్తాడు. ఇది ఆడే సినిమాలాగా నాకు అనిపించట్లేదు, ఇది పోయే సినిమాలానే ఉంది. పోవడం ఎప్పుడు చూడు పోవాలని కోరుకోవడం తప్ప ఆడాలని చెప్పేసి ఒక్క నా కొడుకు కోరుకోడరా. ఎవడైతే ఈ టాప్ 5 రివ్యూ రైటర్స్ ఎవడో ఉన్నారు కదా జఫాగాళ్ళు, ఒక్కడికి కూడా సినిమా బాగుండాలి అంటే వీళ్ళకి నచ్చదు నాకు తెలిసి. పొరపాటున సినిమాకు హిట్టాకు వస్తే నిధులు కూడా పట్టవనుకుంటాం మీకు, ఎందుకంటే వ్యూస్ రావు కదా. సినిమా ఫ్లాప్ అయిందంటే చాలు ఒక్కొక్కడు పండగ చేసుకుంటాడు, దాని మీద పోస్ట్ మార్టము రోస్ట్ మార్టం అని చెప్పేసి మొత్తము అదనేమంటారా హైనాలు, ఏదో సింహం వేటాడు వెళ్ళిపోతే ఆ కుక్కలు నక్కలు పీక్కు తింటాయి కదా, అట్లా తయారయ్యారు ఒక్కొక్కడు. మిమ్మల్ని తిట్టడానికి తెలుగు భాష కదా, అసలు ఏ భాష కూడా సరిపోదు. అసలు మేము పోలీస్ కంప్లైంట్లు ఇవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరు బయట కనబడితే ఏం లేదురా బాబు. ఎవడి ఫ్యాన్స్ ఇప్పుడు ఏ సినిమాను విమర్శిస్తే, అఖండ సినిమాను విమర్శిస్తే బాలయ్య ఫ్యాన్స్, ఇంకో సినిమాను విమర్శిస్తే వాళ్ళ ఫ్యాన్స్, ఎన్టీఆర్ సినిమాను వాటు కానీ ఇంకా ఏదైనా సినిమాను విమర్శిస్తే, దేవరాన్ని విమర్శిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్. మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని తన్నాలి. ఎట్లా కొట్టాలని చెప్పేసి అంటే మొత్తము దీని ఏమంటారు, ఇంకొకటికి భయం వేయాలి. ఇంకొకడు భయపడే రేంజ్లో మీకు కోటింగ్ ఇస్తే తప్ప మీరు మారరు.